ఫ్యామిలీకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది. సో దీంట్లో మోసాలు అంటే ఫస్ట్ ఏజెంట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఏజెంట్ ట్రస్ట్ వర్తియా కాదా అని మనము పాలసీ తీసుకునే ముందు చెక్ చేసుకోవాలి. ప్రతి ఏజెంట్ ఐఆర్డిఐ దగ్గర రిజిస్టర్ అయి ఉంటాడు కాబట్టి అతని ఐడెంటిటీ కార్డు, ఐఆర్డిఐ నెంబరు మనం వెరిఫై చేసుకొని ఫస్ట్ ఏజెంట్ తోటి ప్రొసీడ్ అవ్వాలి. ఐఆర్డిఐ అంటే ఏంటండి అసలు? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ. అది ఏమంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఒక రెగ్యులేటరీ అథారిటీ. అది ఇన్సూరెన్స్కి సంబంధించిన లైక్ ఇన్సూరెన్సెస్ ఏమైనా డిలే చేసినా కానీ రిజెక్ట్ చేసినా కానీ మనం ఐఆర్డిఐకి అప్రోచ్ అవ్వడం వల్ల అప్పుడు ఐఆర్డిఐ కంపెనీస్కి ఆ కంప్లైంట్స్ని రిఫర్ చేసి అది రిజాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదొక రెగ్యులేటరీ బాడీ ఫర్ ఇన్సూరెన్సెస్. ఓకే. ఇప్పుడు ప్రతి ఏజెంట్కి ఒక ఐఆర్డిఐలో ఎన్రోల్ అవుతాడు కాబట్టి ఒక ఐడెంటిటీ కార్డు, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక కంపెనీ ఆదిత్య బిర్లానో స్టారో ఏదో ఒక కంపెనీలో ఒక ఏజెంట్ అన్నప్పుడు వాళ్ళ కస్టమర్ కేర్ కాల్